యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు తన 30వ ఏట బాప్తిస్మాన్ని తీసుకొని సువార్త ప్రకటించడం ప్రారంభించారు. 3.5 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటిస్తే చాలా విలువైన సంగతులు, నిజం చెప్పాలంటే ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట ఒక వజ్రపు తునక లాంటిది. వినేటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇదేముందలే అనిపించవచ్చు, లేకపోతే రోజు చదువుతున్న వాళ్ళకి ఇది నేను చాలాసార్లు చదివేశానులే అనిపించవచ్చు. కానీ ఆ చదివిన సందర్భంలోని సంగతిని మనం ధ్యానిస్తున్నప్పుడు మాత్రం దీని వెనక ఇంత ఉందా, దీనిలో ఇంత విశేషమైన సంగతులు ఉన్నాయా అనిపిస్తుంది, అది అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు. ముఖ్యంగా ఆయన ప్రసంగాలలో కొండ మీద చేసిన ప్రసంగం అంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్న విషయాలు చాలా విశిష్టమైనవి అని చెప్పొచ్చు. చాలామంది మేధావుల్ని కదిలించిన విషయాలు అవి. ఈరోజు మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడే విషయాలు అందులో వ్రాయబడినవి. ఇక రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉండి పలికిన మాటలు, తుది పలుకులు. ఇక్కడ కొండ మీద ప్రసంగం, అక్కడ కల్వరి కొండ మీద ఆయన చేసిన ప్రసంగాలు చాలా చాలా విలువ. ఇది మొదటి ప్రసంగం అనుకోండి ఉదాహరణకి, అది చివరి ప్రసంగం అనుకోండి. ఈ రెండింటి నడుమ చాలా విషయాలు చెప్పారు. ప్రతి విషయము చాలా అద్భుతమైన విషయాలే. వాటిల్లో ఆయన పలికిన లేక ఆయన చెప్పిన ఒక విషయాన్ని ఈరోజు మనము కాస్త పరిశీలన చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. అదేంటి అంటే మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఓకేనండి, ఏం రాయబడింది ఇక్కడ? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల అంటే అధికంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మనకు తెలుసు కదా, ఇది ఏ పరలోక రాజ్యము? భూమి మీద ఉన్న రాజ్యము లేక సంఘము అనుకోవచ్చు, లేక క్రీస్తు రాజ్యము, దేవుని రాజ్యము. నేను మొన్న కూడా చెప్పాను ఈ విషయాలన్నీ. ఇప్పుడు భూమి మీదున్న ఈ రాజ్యంలో ప్రవేశించాలంటేనే వాళ్ళ నీతి కంటే మన నీతి ఎక్కువ అవ్వాలట. వాళ్ళ నీతి లాంటి నీతి వద్దు, మరొకటి చెప్పట్లా, వాళ్ళ నీతి కంటే అధికంగా ఉండాలి. అంటే అది ఉండాలి, మించి ఉండాలి. అంతేనండి, అదొద్దు వేరేది అనట్లేదు, దానికి మించి ఉండాలి. అంటే అది ఉండాలి, దానికి మించి ఉండాలి అని చెప్పారు. ఇంతకీ శాస్త్రుల నీతి ఏంటి, పరిసయ్యుల నీతి ఏంటి? మరి దానికి మించి ఉండాలి అంటే అదేంటో మనకు తెలియాలిగా. అది తెలిస్తేనే కదా మనం చేసేది. వాళ్ళ నీతి ఏంటి? అసలు శాస్త్రులు ఎవరు, పరిసయ్యులు ఎవరు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకంటే, వాళ్ళ నీతి కంటే మన నీతి ఎందుకు ఎక్కువ అవ్వాలి? పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే. పరలోక రాజ్యంలో ఎందుకు ప్రవేశించాలి? ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే. అంటే ఆ లోకానికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఉన్న రాజ్యంలో ప్రవేశించాలి. ఇక్కడ ప్రవేశించాలి అంటే నీ చుట్టూ ఉన్న వారి కంటే, అంటే నువ్వు చూసే శాస్త్రుల కంటే, పరిసయ్యుల నీతి కంటే నీ నీతి ఎక్కువ అవ్వాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. ఇంతకీ శాస్త్రులు ఎవరు, పరిసయ్యులు ఎవరు? ఈ పేర్లు మనం తరచూ వింటాం కదా. క్రొత్త నిబంధన చదువుతున్నప్పుడు చెప్పండి, ఈ పేర్లు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఈ పేర్లు ఎక్కువగా చదువుతాం మనం. ముఖ్యంగా యేసుక్రీస్తు వారి పీరియడ్లో అంటే సువార్తల్లో ఇంకెక్కువ బాగా కనిపిస్తూ ఉంటుంది కదా. మరి పాత నిబంధనలో ఉన్నారా ఈ శాస్త్రులు, పరిసయ్యులు? అక్కడ లేని వారు ఇక్కడ సడన్గా ఎలా వచ్చేసారు? సడన్గా వచ్చిన వాళ్ళని సమాజం ఎలా యాక్సెప్ట్ చేసింది?
అంటే మనం తెలివిగలగా మనకేమైతే వాళ్ళకి కొంచెం నీతి ఉన్నట్టుంది కదండి, అందుకే సమాజం అంగీకరించిందేమో అనుకుంటాం మనం కదా. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ చరిత్ర ఏంటి, అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నీతి కంటే మన నీతి ఎక్కువ కావాలి కాబట్టి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక కోరిక ఉంటుంది, అక్కడికి వెళ్ళాలని. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళాలంటే ముందు బాప్తీసం తీసుకుంటే చాలు అనుకుంటాం మనం, రైట్. నువ్వు కానీ బాప్తీసం తీసుకోక మునిపే నీకు కొన్ని విషయాలు తెలియాలి. అవి ఏంటి అంటే, శాస్త్రులు అనేవారు సమాజంలో ఉన్నారు, పరిసయ్యులు అనేవారు సమాజంలో ఉన్నారు ఆ రోజు. కానీ వాళ్ళకంటూ ఒక నీతి ఉంది. కానీ వాళ్ళ నీతి కంటే నా నీతి ఎక్కువైతేనే నేను తీసుకున్న బాప్తీసం కూడా చెల్లుతుంది అందులో ప్రవేశించడానికి. ఎవరు అంటే కొంచెం సెర్చ్ చేస్తే బైబిల్ గ్రంథంలో కానీ బయట పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు కానీ స్టడీ చేస్తే శాస్త్రులు అనబడేవారు పాత నిబంధనలు కూడా ఉన్నారు కదా. శాస్త్రులు అనబడిన వారు పాత నిబంధనలు కూడా. మీకు తెలిసిన ఒక్కరిద్దరు చెప్పండి. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం. ఇది హిజ్కియా గారి కాలము. హిల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయు, ఇక్కడ షెబ్నాయు అనే వ్యక్తి కనిపిస్తున్నారు, అతను కూడా ఎవరట, శాస్త్రి. నోట్ చేసుకోండి. అంటే పాత నిబంధనలో మనకు కనిపించే శాస్త్రుల్ని మనము వెతుక్కుంటున్నాం. ఓకే, ఒక శాస్త్రి గారి పేరేంటి, షెబ్నా. ఇక 2 రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో ఇది యోషియా గారి కాలం. అర్థమైందండి. ఇందా మనం చూసింది హిజ్కియా గారి కాలం. హిజ్కియా గారి కుమారుడు మనష్షే గారి కుమారుడు ఆమోను గారి కుమారుడు యోషియా. ఇప్పుడు యోషియా గారి కాలంలో చూస్తున్నాం. 22:3 రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రియునైన షాఫాను. 2వ శాస్త్రి మనకు కనిపిస్తున్నారు, షాఫాను లేక షాఫాను అనాలి వాస్తవానికి. ఒత్తి ఫా, అది తెలుగులో మనం ఫాగా పలుకుతాం, షాఫాను. ఓకేనా. 2వ వ్యక్తి. 3 దినవృత్తాంతముల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనం. ఇది ఎవరి కాలము, దావీదు గారి కాలం. 18వ అధ్యాయం 1వ వచనంలో ఇది అయిన తర్వాత దావీదు ఫిలిస్తీయులను జయించి వారిని లోపరిచి. ఓకేనా. ఇది ఎవరి కాలం చెప్పండి. మొదటి శాస్త్రి గారిని ఏ కాలంలో చూసాం, హిజ్కియా గారి కాలం. 2 యోషియా గారి కాలం. 3 దావీదు గారి కాలం. అంటే పుస్తకం మారింది కాబట్టి, అంతేకాని యోషియా గారి తర్వాత దావీదు గారు వచ్చారని కాదు, నేను ఆర్డర్లో చెప్తున్నాను కాబట్టి వస్తుంది. అంటే ముందే దావీదు గారి కాలంలోనే ఒక శాస్త్రి ఉన్నారు అనుకోవాలి. చదువుదాం 16వ వచనం. అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు. షవ్షా శాస్త్రి. ఇక్కడ శాస్త్రి గారి పేరు కనపడుతుంది, అర్థమవుతుందా. ఇక్కడ ఏంటంటే సొలొమోను గారిని రాజును చేయాలనుకున్న పీరియడ్. ఆ టైంలో ఉన్న వారెవరో చెప్పడానికి చెప్తున్నప్పుడు ఇక్కడ ఒక శాస్త్రి పేరు వ్రాయబడింది. ఏంట పేరు, షవ్షా. ఈయన కూడా ఒక శాస్త్రి. ఓకేనా. మరొకరిని చూద్దాం. 24 దినవృత్తాంతాల మొదటి గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం. ఒక్కసారి ఉండండమ్మా. 24:6
షమయ. చాలు, ఇక్కడ మనకు కనిపిస్తున్న వారు ఎవరు అంటే నెతనేలు కుమారుడగు షమయ. ఇతను ఎవరు? శాస్త్రి. ఇతడు లేవీయుడు, అహరోను వంశానికి చెందిన వ్యక్తి. శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షమయ కనిపిస్తున్నారు. ఓకేనా? ఇది కూడా ఇంచుమించు సొలొమోను గారు, దావీదు గారి పీరియడే. ఓకేనా? నెక్స్ట్, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 27వ అధ్యాయము 32వ వచనం. దావీదు గారి కాలమేనా? సొలొమోను గారి కాలం అయి ఉండాలి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 27వ అధ్యాయం 32వ వచనం. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్త అయి ఉండెను గనుక అతడు శాస్త్రిగా నియమించబడెను. సో ఇక్కడ ఒక శాస్త్రి కనపడుతున్నారు, ఆయన పేరే యోనాతాను. ఎవరి యోనాతాను? కుమారుడు కాదు, పినతండ్రి. దావీదు గారి పినతండ్రి అంటే బహుశా యెష్షీ గారి తమ్ముడై ఉండాలి. అర్థమవుతుందా? ఇతను వివేకము కలిగిన ఆలోచనకర్త కాబట్టి ఇతను ఏం చేశారంటే నువ్వు మాకు ఒక శాస్త్రిగా ఉండు అని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే ఇతడు లేవీయుడు కాదు, యూదా గోత్రికుడు, కానీ శాస్త్రిగా నియమించబడ్డారు. ఇక మీకు తెలిసిందే ఎజ్రా గారు 7వ అధ్యాయం 6వ వచనంలో కనిపిస్తారు మనకి ఎజ్రా గ్రంథంలో. సో మనకి చాలామంది శాస్త్రులు కనిపిస్తున్నారు. ఇంతకీ శాస్త్రులు కనిపించారు, కానీ వీళ్ళ పని ఏంటి? వీళ్ళని శాస్త్రులు అని ఎందుకు పిలిచారు అంటే శాస్త్రం తెలియడం ముఖ్యం కాదు. శాస్త్రులు అంటే వాస్తవానికి శాస్త్రాన్ని లిఖించేవారట వీళ్ళు. చరిత్ర చెప్తున్న విషయం ఏంటంటే మనకు తెలుసు కదా, ధర్మశాస్త్రాన్ని లేకపోతే పాత నిబంధనల పుస్తకాలన్నిటినీ చెట్ల బెరడుపైన లేక జంతు చర్మాలపైన రాసేవారు కదా, చుట్టలుగా చుట్టేవారు కదా. అవసరమైనప్పుడు దాన్ని తీసి చదివి మళ్ళీ చుట్టలు చుడుతూ ఉండేవారు కదా. అప్పుడు అవి పాడైపోయేవట. అప్పుడు ఏం చేసేవారంటే అందులో ఉన్న విషయాన్ని మరలా వ్రాయడానికి కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేసేవారు. అలా ఆ పాత పడిపోయిన వాటిల్లో నుంచి తీసి మరలా కొత్తగా వ్రాయడానికి ఉపయోగించిన వ్యక్తులని శాస్త్రులు అనేవారట. అలానే రాయడం వరకే కాదు, వీళ్ళు చదువుతారు, బోధిస్తారు కూడా. కానీ ముఖ్యమైన పని ఏంటి అంటే వ్రాయడం. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏ వ్యక్తి రాజు అవుతాడో రాజు దగ్గర ఒక ధర్మశాస్త్ర కాపీ ఉండాలి కదా. మనకు అది ద్వితీయోపదేశకాండ 17వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. రాజు అయిన వ్యక్తి దగ్గర ధర్మశాస్త్ర ప్రతి ఒక్కటి ఉండాలి కదా. మరి లేవీల దగ్గర లేక యాజకుల దగ్గర ఉండే ధర్మశాస్త్ర ప్రతి రాజు దగ్గరికి రావాలంటే ఎవరో ఒకరు ఎవరు రాసేవారనమాట? దీన్ని బట్టి శాస్త్రులు రాసేవారనమాట. శాస్త్రులు అనేవాళ్ళు పాత నిబంధన కాలం నుంచి ఉన్నారు. వాళ్ళ పని ఏంటి అంటే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను వ్రాసి కొన్ని సందర్భాలు చదివి వినిపించి వారికి అవగాహన కలిగించడమే శాస్త్రుల పని. ఇది పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన, యేసుక్రీస్తు వారి కాలం, ఆ తర్వాత పౌలు గారి కాలంలో కూడా మనం చూస్తాం. ఇది శాస్త్రుల పని. మీరు ఒక్క మాటలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శాస్త్రులు అనగానే చెప్పండి, వ్రాసేవారు, లిఖించేవారు అంతేనా అంటే లేదు. వారు చదివేవారు, ఎదుటివారికి బోధించేవారు, వినిపించే అవగాహన కూడా కలిగించేవారు అనమాట. మరి పరిసయ్యులు ఎవరు? సద్దూకయ్యులు ఎవరు అంటే పరిసయ్యులు సద్దూకయ్యులు కూడా ఇద్దరు యూదులే. అయితే ఈ పరిసయ్యులు అనేవాళ్ళు మనకి పాత నిబంధనలో కనబడరు, కేవలం క్రొత్త నిబంధనలోనే కనిపిస్తారు. ఎందుకని అంటే చరిత్ర ఏం చెప్తుంది అంటే యూదులు బబులోను చెరకు వెళ్ళిపోయారు కదా. యూదుల కంటే ముందే ఇశ్రాయేలీలు అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయారు. బబులోను రాజు అష్షూరు మీద కూడా దండయాత్ర చేసి అక్కడున్న ఇశ్రాయేలీలు తీసుకెళ్ళిపోయాడు, ఇక్కడున్న యూదులను కూడా తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళందరూ చెరలోనికి వెళ్ళిపోయిన 70 సంవత్సరాల తర్వాత తిరిగి మరలా కోరెష్ గారి పుణ్యమా అంట, అక్కడున్న భక్తిపరులైన దానియేలు గారు, హనన్యా, మిషాయల్, అజర్య గారు లాంటి వాళ్ళ మంచితనము ప్రార్థన ఫలితంగా మరలా తిరిగి వచ్చి యెరూషలేముని కట్టుకున్నారు. అలా తిరిగి వచ్చిన యూదులలో తిరిగి వచ్చిన తర్వాత యూదులలో వచ్చిన యూదులందరూ ఒక విషయం మీద వివాదం ఏర్పడి 2 వర్గాలుగా చీలిపోయారు.
అదే పునరుద్ధానానికి సంబంధించిన విషయం, ఆత్మకు సంబంధించిన విషయం, దేవదూతలకు సంబంధించిన విషయం. ఇప్పుడు ఆ విషయాలు వచ్చిన యూదులందరి మధ్య తర్కం జరిగితే కొందరేమో పునరుద్ధానం ఉంది అని నమ్మారు, కొందరేమో పునరుద్ధానం లేదని నమ్మారు. లేదు అన్నవారు సద్దూకైలైతే ఉంది అని నమ్మిన వారు పరిసయ్యులు. పరిసయ్యులు ఎవరో కాదు, యూదులలో నుండి వచ్చిన వారే. సద్దూకైలు కూడా ఎవరో కాదు, యూదులలో నుండి వచ్చిన వారే. కాకపోతే ఒక విషయం మీద భిన్నాభిప్రాయం రాగానే వీరిద్దరూ రెండు భాగాలుగా విడిపోయారు. శాస్త్రులు అంటే వాళ్ళు లేవి గోత్రికులు ఎక్కువ మంది ఉన్నారు, కొంతమంది యూదులు కూడా ఉన్నారు. కానీ పరిసయ్యులు సద్దూకైలు యూదులే. వారు నమ్మే సిద్ధాంతాన్ని బట్టి కొందరిని పరిసయ్యులు అన్నాము, కొందరినేమో సద్దూకైలు అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, పౌలు గారు ఉన్నారు. ఆయన ఎవరు? యూదుడా, ఇశ్రాయేలీడా? ఆయన ఇశ్రాయేలీడు, యూదుడు, పరిసయ్యుడు. ఎందుకని? ఇశ్రాయేలుడు అంటే 12 గోత్రాలలో ఒక గోత్రమే బెన్యామీను గోత్రము. యూదుడు అని ఎందుకన్నారు అంటే యూదా బెన్యామీను యూదా గోత్రంగా మారింది కాబట్టి యూదుడు కూడా అయ్యాడు. 3 ఆయన పరిసయ్యుడు అంటే పునరుద్ధానం ఉందని నమ్మేవాడు. ఫిలిప్పీ పత్రిక మనం చదువుకుంటాం, అన్ని వివరంగా చెప్పారు ఆయన. నేను యూదుడిని, బెన్యామీనుడిని, పరిసయ్యుడిని, గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నవాడని అని చెప్పేశారు. కాబట్టి పరిసయ్యులు సద్దూకైలు యూదులే, కానీ వారు నమ్మిన విషయం మీదట కొందరు పరిసయ్యులుగా కొందరు సద్దూకైలుగా విడిపోయారు. అర్థమైంది ఇక్కడ వరకు? శాస్త్రులు అంటే ఎవరు? చెప్పేవారు. మరి పరిసయ్యులు అంటే ఎవరు? వీళ్ళకి శాస్త్రం తెలుసు, కానీ వీరు నమ్ముతున్న సిద్ధాంతం వేరు. సద్దూకైలు యూదులే, వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు కూడా తెలుసు, కానీ వీరొక విషయాన్ని నమ్మరు. వాళ్ళకు ఒక పేరు పెట్టింది సమాజం, అదే సద్దూకైలు. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే శాస్త్రులకు ఒక నీతి ఉంది, పరిసయ్యులకు ఒక నీతి ఉంది. ఏంటి ఆ నీతి అంటే మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి. శాస్త్రులైనా పరిసయ్యులైనా సద్దూకైలైనా ధర్మశాస్త్రాన్ని చెప్పాలి, చదివేవారు, బోధించేవారు. అంతేనా? శాస్త్రులు ఆ పని చేశారు, పరిసయ్యులు ఆ పని చేశారు. ఏ పని? ధర్మశాస్త్రమే వారికి ముఖ్యం. ధర్మశాస్త్రంలో ఉన్నది చేస్తే చాలు. అందుకే కదా యేసుక్రీస్తు వారు తిడతారు కదా, మీరు మీ పెద్దల పారంపర్య ఆచారాన్ని గైకొని నా ఆజ్ఞను, లేకపోతే తండ్రి ఇచ్చిన ఆజ్ఞను మీరు విడిచిపెట్టేస్తున్నారు. ఏంటి పెద్దల పారంపర్య ఆచారం? ఇదిగో వీళ్ళే పెట్టేవాళ్ళు, ఇది చెయ్యాలి, ఇది ఉండాలి, ఇదిగో ధర్మశాస్త్రంలో ఇది ఉంది, అది మాత్రమే చెయ్యాలి. అది మనపూర్వకంగా చేయకపోయినా పర్వాలా, చేసామా లేదా అనేది మాత్రం ముఖ్యం. అంటే ఆచారానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన కాలంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి చెప్తున్న మాట ఏంటి అంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి. ఇంతకీ వాళ్ళ నీతి ఏంటి? వాళ్ళు ఎవరో తెలుసుకున్నాం మనం. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకైలు ఎవరో తెలిసింది మనకి, కానీ వాళ్ళ నీతి ఏంటి? వాళ్ళ నీతి ఏంటంటే ధర్మశాస్త్రంలో ఏదుందో అది లిఖితపూర్వకంగా, దాని భావంతో వాళ్ళకి పని లేదు. అక్కడున్నది అక్షరాల రూపంలో ఉన్నది నెరవేర్చడానికి మాత్రమే ప్రయత్నించేవారు వారు. అర్థమవుతుందా? కానీ మరి ఇప్పుడు వాళ్ళ నీతి కంటే మన నీతి అధికం కావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? అక్షరాలను బట్టి కాదు, అందులోని సారాన్ని మనం ఇప్పుడు గైకొనాలి. ఇంతకీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దానికి మించి మనం ఎలా ఉండాలి అంటే అక్కడే చెప్పేశారు యేసుక్రీస్తు ప్రభువారు. అయ్యేంటో ఒక్కొక్కటి చూసుకొని ముగించేసుకుందాం. ఓకే, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అంటూ నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. విన్నారా మీరు? నా వైపు చూడండి. ఇప్పుడు శాస్త్రుల నీతి ఏంటి? నరహత్య చేయకూడదు. పరిసయ్యుల నీతి ఏంటి? అదే ఏంటండి ఎలాగో చూస్తున్నారేంటి? శాస్త్రుల నీతి ఏంటి? నరహత్య అంటే మరొక మనిషిని
చంపకూడదు, భౌతికంగా కనబడేలా చేయకూడదు. పరిశీలన నీతి ఏంటి? అదే, సాటి మనిషిని చంపకూడదు. కానీ మరి ఇప్పుడు మీ నీతి అధికం అవ్వాలిగా. మీరేం చేయాలంటే చెప్పాడు అక్కడ కింద ఆయన, నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి. ఆ రోజు కత్తితో పొడిచి చంపితే హత్య, వాడికి శిక్ష. కానీ ఈరోజు కత్తిపోటు లాంటి మాట పలికినా ఇప్పుడు చెప్పాలి. అలాని నా వైపు చూడండి, కత్తిపోటు లాంటి మాటలు పలకలేండి మేము, కానీ కత్తితో చంపుతాము, దాన్ని అదేం కాదు, దానికి మించింది చేస్తున్నాం కదా, కాబట్టి హత్య చేస్తామంటే కుదురుద్దా? నా మాట అర్థమైందా? వారి నీతి కంటే మన నీతి ఎక్కువ అవ్వాలి. హత్య చేస్తే తప్పు వాళ్ళ నీతి, కత్తిపోటు లాంటి మాట పలికితే తప్పు మన నీతి, అంతేనా? ఇప్పుడు కత్తిపోటు లాంటి మాటలు మేము పలకం, కానీ కత్తితో మాత్రమే పొడుస్తాం అన్నాం అనుకోండి, చెల్లుద్దా? అంటే అర్థం ఏంటి? అది చేయకూడదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మేము గట్టి మాటలు మాట్లాడట్లేదు కదండి, కోపం వస్తే ఒక పోటు పొడిచి అనొద్దు, అది చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళ నీతి కంటే ఎక్కువ అన్నారు కాబట్టి నేను తిట్టను, ద్రోహి అనను, కోపపడను, ఓకే, ఇవన్నీ చేస్తే మించే, కానీ వాళ్ళు చేసేది చెయ్యాలి, నువ్వు చేయాల్సింది కూడా చెయ్యాలి. వాళ్ళు చేసేదంటే పొడిచి చంపడం హత్యే, చంపకూడదు. 2, కత్తితోనూ చంపకూడదు, కత్తిపోటు లాంటి మాటతోనూ చంపకూడదు. అప్పుడు మాత్రమే వారి నీతి కంటే నీ నీతి అధికమవుతుంది. వాళ్ళ నీతి కంటే మన నీతి అధికం కావాలి. వాళ్ళదేంటి అంటే ధర్మశాస్త్రంలో ఉంది, ఏమని? నరహత్య చేయొద్దు ఉందా? నిర్గమకాండం 20లో చూడండి, ద్వితీయోపదేశకాండం 5లో చూడండి, హత్య చేయొద్దు. ఓకే, ఇది చెయ్యొద్దు అన్నారు కాబట్టి చేయకూడదు, ఇది ఒక్కటే తెలుసు వాళ్ళకి. కానీ ఇప్పుడు దానితో పాటు నువ్వు అధికంగా ఉండాలి కదా, అధికంగా ఉండాలి. అది కొట్టేయడం కాదు, అది ఉండి దానికి మించి ఉండాలి. అంటే కత్తితోనూ చంపకూడదు. ఇప్పుడు రెండోది, వాళ్ళ నీతిలో రెండవది ఏంటి అంటే 21వ వచనం, 27వ వచనం, వ్యభిచారం. విన్నారు కదా, చాలు. ధర్మశాస్త్రంలో ఉంది మరొక ఆజ్ఞ, ఏమని? వ్యభిచారము చేయొద్దు, వ్యభిచారం చేయకూడదు. ఇది ఎవరి నీతి? ఇక మీకు లింక్ తెలిసి ఉంటుంది. ఇది ఎవరి నీతి మరియు నీతి. ఇప్పుడు మన నీతి మించి ఉండాలి అంటే ఏం చేయాలి? వ్యభిచారం చేస్తూ మోహపు చూపు మాత్రం చూడు, దూరంగా ఉండి చూసి ఆశించొద్దు, దగ్గరకు వస్తే వాడుకోవచ్చా? దూరంగా ఉండి చూడొద్దు, మనస్సులోనూ ఆలోచించొద్దు, దగ్గరకు వచ్చినా ఏంటి అందరు కామ్ అయిపోయారు? మాట్లాడండి. దగ్గరకు వచ్చినా వ్యభిచరించకూడదు. ఒక స్త్రీని దగ్గర చూస్తే మోహపు చూపు అంటే చేయొచ్చని కాదు, ఆలోచనలు మాత్రమే ఉండకూడదండి, వస్తే చేయొచ్చని కాదు, చేయకూడదు. దానికి మించి అసలు ఆలోచనలోనికే రాకూడదు. హత్య చేయకూడదు, వ్యభిచారము చేయకూడదు, హత్య లాంటి మాటలు మాట్లాడకూడదు, ఆలోచనలో కూడా చెడు ఉద్దేశం రాకూడదు. వారికి మించిన నీతి అంటే ఇది. ఇక అలా మీరు చదువుకుంటూ వెళ్తే అప్రమాణం 33వ వచనం, నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎవరింతకీ పూర్వీకులు? మీ పూర్వీకులతో చెప్పిన మాట మీకు తెలుసు, వాళ్ళు కూడా చెప్తారు మీకు అదే, కానీ వాళ్ళు చేయరు. సరే, వాళ్ళు చేస్తారా లేదా నీకు వద్దు, నువ్వు మాత్రం వాళ్ళకి చెప్పింది చెయ్యాలి, నీకు చెప్పేది కూడా నువ్వు చెయ్యాలి. అప్పుడు మాత్రమే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. మరి నేను ఎలా చేయాలి? ప్రమాణం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయమని చెప్పారు ఆయన, అక్కడ వరకు గుర్తుంది మాకు, శాస్త్రులు పరిశీలన కూడా చెప్పారు మాకు ఆ విషయం. మరి ఇప్పుడు వారికి మించి నీతిమంతులం అవ్వాలంటే మేము ఏం చేయాలి అంటే, ఒకటే, నువ్వే మాట అనుకుంటావో అదే చెప్పు.
నీ మాట అవునంటే అవును, కాదు, అంతే. అప్పుడు అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు ప్రమాణం చేసినంతే, ప్రమాణం చేయకపోయినా అంతే. కాబట్టి శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కావాలి అంటే ఏం చేయాలి అని చెప్పుకుంటూ వచ్చారనమాట ఆయన. ఇప్పటికి ఎన్ని చూసాం మనం? 3 చూసాం. 4, 38 వచనం. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీరు గమనించినట్లయితే ఇది మీరు విన్నారు కదా, ఇది మీరు విన్నారు కదా, ఇది మీరు విన్నారు కదా అని చెప్పుకొస్తున్నారు. విన్నాము. ఎప్పుడు? శాస్త్రులు పరిసయ్యులు చెప్పినప్పుడు. కాబట్టి ఇది మీకు తెలిసిందే. దీనితో పాటు ఇదిగో నేను క్రొత్తది చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానో తెలుసా? వారి నీతి కంటే మీ నీతి అధికం కావాలి అంటే ఏం చేయాలో మీకు తెలియదు కదా. వాళ్ళు చెప్పినంత వరకు మీకు తెలుసు. కానీ ఇప్పుడు అదే మీరు చేస్తే వాళ్ళు చేసినంతే అవుతుంది మీరు చేసేది. కానీ అలా చేస్తే నేను పరలోక రాజ్యాన్ని ఇవ్వలేను మీకు. అది ఇవ్వాలంటే వారికి మించి మీరు చేయాలి. మించి అంటే ఎలా చేయాలో ఏం చేయాలో కూడా ఆయన నేర్పిస్తూ వచ్చారు. అలా చెప్తూనే అప్పట్లో కన్ను పోగొట్టాడు అనుకోండి ఎదుటివాడు, యువతలవాడు కన్ను పోగొట్టేయచ్చు. వాడు నా కన్ను పోగొట్టాడు, నేను కన్ను పోగొట్టాను. వాడు నా పన్నెరగొట్టాడు, నేను పన్నెరగొట్టాను. వాడు నా చెయ్యరగొట్టాడు, నేను సరిపోతుంది. వాడు చేశాడు కాబట్టి చేయడం తప్పు అనిపించేది కాదు అప్పటికి అది. కానీ ఇప్పుడు మారింది. ఏంటది? కుడి చెంప మీద ఎవరైనా కొడితే నువ్వేం చేయాలి? నువ్వు 2 చెంపలు కొట్టచ్చు. లేకపోతే వాడు కుడి చెంప మీద కొడితే నువ్వు కుడి చెంప మీద కొట్టచ్చు. ఇది శాస్త్రుల నీతి. కానీ నువ్వేం చేయాలి? వాడు కుడి చెంప మీద కొడితే అయ్యో ఒకవైపే కొట్టారా, ఈ వైపు కూడా కొట్టండి అని తిప్పాలట. అసలు ఇది మన వల్ల కానే కాదు. అంత స్పీడ్గా చెప్తే అలాగే. కానీ మరి అలా కాకపోతే పరలోక రాజ్యంలో చూడలేదంట. మరి ఇది ఇక్కడ వచ్చిన చిక్కు. అంటే మనం ఏం చేయాలి? స్లోగా సరే ఓకే ఇక్కడ కొట్టావా, ఇప్పటికి ఒకటే ఓకే, ఇప్పటికి ఇది ఓకే, ఇటు కొట్టాలి కానీ ఇప్పుడు వద్దులే. 2 చెంపలు ఒకసారి అయితే కష్టం, 4 రోజులు పోయిందా. కానీ ఇక్కడ చెప్పబడింది ఏంటి అంటే, చదువుతున్నాం కదా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. అలాగే నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీని తీసుకొని గోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చేసాయి. ఒకడు 1 మైలు దూరం రమ్మని నేను బలవంతం చేస్తే 1 కాదు 2 మైళ్ళు అతనితో నువ్వు, అంటే 1 మైలు రమ్మంటే 1 మైలు వెళ్ళడం వాళ్ళ నీతి రమ్మన్నంత వరకు. కానీ నువ్వు ఇంకా అధిక ప్రేమను చూపించి ఏం చేయాలి? ఇంకో మైలు ఎక్కువ వెళ్ళాలి, పై వస్త్రం కూడా ఇచ్చేయాలి, 2వ చెంప కూడా తిప్పేయాలి. ఇది చేస్తే వాళ్ళ నీతి కంటే నీ నీతి ఎక్కువ అవుతుంది. అప్పుడు నువ్వు ఇక్కడ ఉన్న రాజ్యంలో ప్రవేశించడానికి కుదురుద్ది. ఇక్కడదే సుమ. మళ్ళీ ఇది ఇందులో చేరిన తర్వాత మళ్ళీ అంతవరకు జాగ్రత్తగా ఉంటేనే అక్కడికి అడుగడుగున. అప్పుడు దినదిన గండం కాదు, ఇప్పుడు ఇది అడుగడుగున గండం. చాలా చెప్పండి, ఏది బాగుందండి? పాత నిబంధన బాగుందా, కొత్త నిబంధన బాగుందా? కొత్త నిబంధన ఎలా బాగుంటుంది? 2 చెంపలు ఇవ్వాలి. అప్పుడంటే ఒకడు కొట్టాడు, నాకు తిరిగి కొట్టేసామనుకో, అవును నన్ను కొట్టాడు నేను కొట్టాను, తప్పలేదు, బాగుంది కదా, అంటే మన కోపం కూడా తీరుతుంది. కానీ మరి ఇప్పుడు కష్టం. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, జాగ్రత్తగా చెయ్యాలి అని చెప్పారు. అలాగే 43వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. విన్నారు కదా అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? 20వ వచనంలోకి వెళ్ళిపోవాలి. వాళ్ళ నీతి కంటే మన నీతి, అంటే మీరు విన్నారు కదా అది నీతి, వాళ్ళ నీతి. ఇప్పుడు నువ్వు దానికంటే ఒక మెట్టు ఎక్కాలి. అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు పొరుగువానిని ప్రేమించి శత్రువుని ద్వేషించు. అతని శత్రువు కాడు, ద్వేషించు, తప్పలేదు అందట ధర్మశాస్త్రం. ఇదే తెలుసు మన శాస్త్రులకి పరిశీలికి. శత్రువు అయితే ఏం చేయొచ్చు? ద్వేషించవచ్చు, ఎందుకంటే వాడు మన శత్రువు కాబట్టి. కానీ ఇప్పుడు మార్చారు చట్టాన్ని. ఏమని మార్చారు?
నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోక పందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను కూడా, అంటే సహోదరుని ప్రేమించాలి, పొరుగుని ప్రేమించాలి, శత్రువుని కూడా ప్రేమించాలి. ఇందాక 2 చెంపలే, ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది 3. అంతేనా? ఇందాక 1 చెంప కొడితే చెప్పండి, ఇక్కడ కుడి ఎడమ ఉన్నాయిలేండి, కుడి దొంగ ఎడమ దొంగ అన్నట్టు కాదు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపమంది. 2 చెంపలు ఉన్నాయి కూడా సరిపోయింది. కానీ ప్రేమించే విషయం వస్తే చెప్పండి, సహోదరుని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి, శత్రువుని కూడా ప్రేమించాలి. అసలు సహోదరుని ప్రేమించడమే కష్టం మనకి. సహోదరుని ప్రేమించడమే కష్టం. పొరుగువాడిని ఎక్కడ ప్రేమిస్తాం? పోని కొంచెం మంచోళ్ళు ఉన్నారనుకుందాం, సహోదరుడి వరకు ప్రేమిస్తారు. ఇంకా మంచోళ్ళు ఉన్నారనుకుందాం, కొంచెం అప్పుడప్పుడు పొరుగుని కూడా ప్రేమిస్తారు. కానీ శత్రువుని ప్రేమించడం అంటే మాత్రం చెప్పండి, కొంచెమా? అసలు మన వాళ్ళే కాదు. శత్రువుని ప్రేమించడం చాలా కష్టం మనకి. ఎందుకంటే శత్రువు ఊరికే ప్రేమించినట్టు నటించి మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడో, మనసులో ఏం ఆలోచిస్తున్నాడని భయం మనకి. అందుకే నమ్మలేము. నమ్ముతామా? శత్రువుని ప్రేమించమని ఈ వాక్యాన్ని గుర్తొచ్చి శత్రువు దగ్గరికి వెళ్ళినా వాడి మనసులో భయమే, మన మనసులో కూడా ఆడే వచ్చాడుగా, చూద్దాం ఆడి పని ఏంటో అనుకుంటున్నాడేమో, ఏమో ఏం చేస్తాడు, మనమే వెళ్ళామని తగ్గి, ఇలాంటి భయాలు ఉంటాయి. మనపూర్వకంగా ప్రేమించడం అనేది మనం, ఎందుకంటే అన్నిటికీ లింక్ ఒకటే, ప్రాణం. సరే, వాక్యం చెప్పింది కదా, దేవుడు నాకు చెప్పాడు కదా, ప్రేమించేద్దాం, ఏమైతే అయింది, చనిపోతామా? ఓకే, ఆయన పనిలో చనిపోతాం, మంచి పని చేసాక చనిపోతాం, మనకి నిత్యరాజ్యం ఉంటుంది అనిపిస్తుందా? అమ్మో, నేను చంపేస్తాడేమో, ఏరుకోరెళ్ళి ఎందుకు నేను ఆ ఇరకటంలో పడాలి? నేను నా వరకు ప్రేమిద్దాం, దగ్గరికి వెళ్ళి ఇప్పుడు సమస్య తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనసులో నాకే కోపం లేదు, నాకు ఎలాంటి ద్వేషం లేదు అని మనల్ని మనం సమర్థించుకుంటున్నాం. బైబిల్ చెప్తుంది, నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల వాళ్ళ నీతి ఏంటి అంటే, ధర్మశాస్త్రంలో ఉన్నది మాత్రమే చేయడం వారి నీతి. ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్రాన్ని దాటి బయటికి రావాలి అంటే, దాటి బయటికి రావడం అంటే అది వదిలేయమని కాదు, అది మానక ఇది చెయ్యాలి. అందుకే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి నేను అలా అనుకుని మీరు కొట్టేసి దాన్ని వదిలేస్తారేమో అని ముందే చెప్పారు ఆ మాట ఆయన. దాన్ని నెరవేర్చడానికే వచ్చా, అంటే దానిని నెరవేరుస్తూ పైగా ఇవ్వబడినవి కూడా మీరు నెరవేర్చాలి. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక మాట, ఇది చాలా అవసరమే, ఒకసారి చూద్దామా, ముగించుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయంలో చాలా ఉంటాయి కదా, ఇందులో శాస్త్రులారా పరిసయ్యులారా అని చెప్పుకుంటూ వచ్చి చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తారు ఆయన. అసలు ముఖ్యంగా ఏంటండి, 23వ వచనం చదువుకుందాం. 23. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చదవండి అన్నమాట, వాటిని మానక అంటే అర్థం ఏంటి? అంటే పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ భాగం ఇవ్వాలా? పుదీనాలోను జీలకర్రలోనే కాదు, ప్రతి దానిలో 10వ భాగం ఇవ్వాలి. ఇంకా చెప్తున్నారు ఆయన, 10వ భాగం నువ్వు ఉంచుకొని మిగిలింది చెయ్యి. ఏం చెయ్యి? ఎంత కనికరం, అదే రాయబడిన మాట ఏంటి? న్యాయమును కనికరమును విశ్వాసము. కనికరం అంటే ఏంటి? కనికరం చూపించడం అంటే ఏంటి? అగ్నిలో నుంచి లాగినట్లు ఒకరిని లాగని సందేహపడక కనికరము చూపి, అంటే నశించిపోతున్న వాడిని రక్షించడానికి నీ 10వ భాగం సరిపోకపోతే ఇంకో 10వ భాగం తీ. దేనికి? అగ్నిలో నుండి లాగినట్లు లాగడానికి సుమా. దేనికి అంటే అగ్నిలో కంటే ఏంటి ఉద్దేశం ఏంటి? ఆ వ్యక్తి నరకానికి
జారిపోతున్నాడు, పాపములోనే మరణిస్తున్నాడు. అంటే పాపములో నశించిపోయేవాడు ఎలా రక్షించబడతాడు అంటే సువార్తను నమ్మి. అంటే సువార్త ప్రకటించడానికి ఈ నెలలో నువ్వు నీ దశమ భాగం ఇచ్చావు, కానీ నీ కళ్ళ ముందు పని కనపడుతుంది. ఇంకాస్త ఇస్తే ఆ పని అయిపోతుందని నీకు అనిపిస్తుంది. నాకు తెలియదండి, అంత దశమ భాగం ప్రతిసారి నేను ఎందుకు ఎక్కువ, నా మాట నేను ఇచ్చేసాను, నాకు కుదరదు అనొద్దు. నీ వరకు ఆ విషయం వచ్చింది అంటే ఆ పాపిని రక్షించే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడనమాట. కాబట్టి ఇప్పుడు నేను అంతే అని నువ్వు గీసుకోవడానికి కుదరదు. మరి ఏం చేయాలి? నువ్వు కనికరము చూపాలి. కనికరం చూపేటప్పుడు నీకు ఒక విశ్వాసం ఉండాలి. ఏంటి అంటే, నేను నశించిపోతున్న వాడి పట్ల కనికరాన్ని చూపి కదా నేను ఖర్చు పెడుతున్నాను. మామూలుగా ఇప్పుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువ పెడుతున్నానంటే నాదేదో కొంత అవసరాన్ని నేను మానుకోవాలి, అంతే కదండి. మనకి ఇంత వస్తుందని మనకు లెక్క ఉంటుంది. అందులో దశమ భాగం ఇంత, పేదవాడికి ఇంత, లేకపోతే సహాయానికి ఇంత, లేకపోతే తల్లిదండ్రులకి ఇంత, ఏదో లెక్కలు పెట్టుకుంటాం మనం. ఇప్పుడు మనం అనుకున్నది మించి చేయాలనుకున్నప్పుడు ఇందులో ఏదో ఖర్చును మనం తగ్గించుకోవాలి. లేదు మన ఖర్చులు లేవు, సేవింగ్సే అనుకుందాం, సేవింగ్స్లోనైనా మనం దాన్ని ఏం చేయాలి? తగ్గించుకుంటున్నాం కదా. అప్పుడు నువ్వు నమ్మాల్సింది ఏంటి అంటే, ఇక్కడ నేను తగ్గించుకున్న నా ప్రతిఫలం ఎక్కడుంటుంది? పరలోకంలో ధనంను సమకూర్చుకోమన్నారు కదా. ఎలా ధనం సమకూర్చుకుంటాం? నెలకోసారి అక్కడ బ్యాంకులు వేసి వస్తామా? ఇక్కడ బ్యాంకులు వేసినట్టు, ఇక్కడ పోస్ట్ ఆఫీసులో కట్టినట్టు నెలకోసారి పరలోకానికి వెళ్ళి బ్యాంకులు వేసుకొని రావడానికి ఉండదు. ఇక్కడ మనం చేసే పనులను బట్టి మనకు అక్కడ ధనము సమకూర్చబడుతుంది కదా. అందుకే ఆయన చెప్తుంది ఏంటి అంటే, దశమ భాగం ఇవ్వు తప్పకుండా, ఇంకా కుదిరితే ఇంకా ఇవ్వు. మనం ఆల్రెడీ గతంలో కూడా చెప్పుకోలేదు, మనకి సామెతల గ్రంథంలో కూడా తెలుసు, ప్రథమ ఫలము ఆయందే, దశమ భాగము ఆయందే. అది కాక నువ్వు ఇంకేదైనా చేయవలసి వచ్చినా వెదజల్లి ఇవ్వు, తప్పకుండా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నీ దగ్గర ఉంటే అది కదా నీ చేతికి వచ్చింది, నీ చేతనైంది, నువ్వు చేయగలిగింది, రేపు చేస్తానని నువ్వు అనొద్దని చెప్పింది కదా బైబిలు. ఇదంతా ఏ విషయంలో? పాపిని రక్షించే విషయంలో సుమా. మళ్ళీ అది విడిచిపెట్టకూడదు. పాపిని రక్షించే విషయంలో చేతులు ముడుచుకొని మిగిలిన విషయాలు, లేక పాపము చేసే విషయాలలో పాపికి పాపం చేయడానికి సహకరించే విషయాల్లో కాదు మనం చేయాల్సింది. అది మన వ్యక్తిగతం, అది మన సొంత విషయం. కానీ దైవ సంబంధమైన విషయం వచ్చినప్పుడు మాత్రం అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని లాగడానికి నువ్వు వాడేటప్పుడు నీ దశమ భాగం మాత్రమే కాదు, నీది సంబంధించిన దేన్నైనా నువ్వు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. శాస్త్రుల నీతి ఏంటి అంటే దశమ భాగం ఇవ్వాలి. కానీ నీ దగ్గరకు వచ్చేటప్పటికి దశమ భాగంతో పాటు ఇదిగో విడిచిపెట్టకూడనివి ఏంటవి? న్యాయము, కనికరము, విశ్వాసము. అవి చేయాలి. ఇవి అక్కడ వ్రాయబడిన మాట మీరు చక్కగా అండర్లైన్ చేసుకోవాలి. వాటిని మానక వీటిని చేయుడి. ఏవి మానక? నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, అవి వదిలేయొద్దు. అవి మానక వాటిని అనుసరిస్తూ, అర్థమైందా? వాటిని మానకంటే హత్య చేయమని కాదు, చెయ్యొద్దు అన్న మాటను అనుసరిస్తూ ఇవి కూడా మీరు చెయ్యాలి. అందుకే శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం కాకపోతే, ఎందుకు అధికం కావాలి అంటే ధర్మశాస్త్రం అంతా యేసుక్రీస్తు నెరవేర్చారు కదా. ఇక నేను అదే చేస్తానంటే కుదరదు. నెరవేర్చిన ఆయన కొన్ని మాటలు చెప్పారు, ఇప్పుడు మనం అది ఆచరించే స్థితిలోనికి రావాలి. ధర్మశాస్త్రం రాకమునుపు మనుషులు నీతిమంతులుగా తీర్చబడ్డారా? ఈ మాట చూసుకొని ముగించుకుందామా? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు చదువుకుందాం. 11, 12 కలిసి ఉంటాయి. 2వ అధ్యాయము 11 నుండి. దేవునికి పక్షపాతము రాసి పెట్టుకోండి లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించిరి. ధర్మశాస్త్రము కలిగిన వారమై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుదురు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడు. ధర్మశాస్త్రం లేనప్పుడు లేనట్టుగా తీర్పు జరిగింది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు జరిగింది. ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత ఆ ప్రకారమైన తీర్పు జరుగుద్ది. ఇది ధర్మశాస్త్రం నడుస్తున్న కాలంలో ఉన్న పుస్తకాలు.
మరి ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కాబట్టి అందులో ఉన్న వాటితో నాకు పని లేదనుకోవడానికి లేదు. దానిలో పని లేనివి కొన్నే, ముఖ్యంగా బలి, దాంతో మనకు పని ఎందుకు? యేసుక్రీస్తు వారు నెరవేర్చారు కాబట్టి. కానీ మిగిలిన వాటిల్లో కొన్ని ఉన్నాయి, వాటిని మానక వీటిని చెయ్యాలి. హత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రుల్ని సన్మానించు, దేవుని మందిరానికి నువ్వు తప్పకుండా వెళ్ళాలి, ఆయన తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఉన్నాయి కదా ఇలాంటి. నీ పొరుగువానిది ఏది నువ్వు ఆశించకూడదు. ఇవన్నీ చెయ్యాలా వద్దా? ఇవి ధర్మశాస్త్రంలో ఉన్నవి, ఇవి శాస్త్రులు పరిచయులు బోధించినవి. ఇవి చెయ్యాలా వద్దా? ఈరోజు మనం క్రైస్తవులుగా తప్పకుండా చెయ్యాలి. వాటిని చెయ్యాలి, చెప్పాలి, వాటిని చెయ్యాలి. మాట్లాడరేంటండి? మానక వీటిని చెయ్యాలి. ఏం చెయ్యాలి? మనిషిని ఆయుధాలతోనూ చంపొద్దు, మాటలతోనూ చంపొద్దు. మనిషి దగ్గరకు వస్తేనే పాపం చేయడం కాదు, ఊహల్లోనూ పాపం చెయ్యొద్దు. ప్రమాణం చేయడమే కాదు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు నువ్వు చేసినా అలాగే ఉండాలి, ప్రమాణం చేయకపోయినా అలాగే ఉండాలి. నువ్వు ప్రమాణం చేసేది కూడా ఎవరి మీద? వాళ్ళ మీద చేయొద్దు, దేవుని మీద చేయొద్దు. ఆయన సింహాసనం తోడనవద్దు, ఆయన పాదపీఠం తోడనవద్దు. ఎందుకంటే ఏమీ లేకపోయినా నీ మాట ఒకేలా ఉండాలి. అలాగే నువ్వు పొరుగువాన్ని ప్రేమించడమే కాదు, శత్రువుని కూడా ప్రేమించాలి, ఒక అడుగు ముందుకి వేయాలి. కాబట్టి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికమవ్వాలంటే ఎలాగో 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 అనుకోక్కర్లా. ఏ విషయాలలో ఎలా ఉండాలో కూడా క్రింద మొత్తం చాలా వివరంగా చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇవన్నీ చేస్తే అప్పుడు మనం ఏమవుతామంటే పరిపూర్ణులం. అర్థమైందా మీకు? ఇవన్నీ చేస్తే ఏమవుతాం? పరిపూర్ణులం. చూద్దామా, ఈ మాట చూసుకొని ముగించుకుందామా? 5వ అధ్యాయం ఆఖరి వచనం, మత్తయి గారు రాసిన సువార్త. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక. ఇప్పుడు మనం పరిపూర్ణులు అవ్వాలి అంటే శాస్త్రుల నీతి కంటే ఎక్కువ చేయాలి, పరిసయ్యుల నీతి కంటే ఎక్కువ చెయ్యాలి. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నది చెయ్యాలి, ప్రభువారు చెప్పింది చెయ్యాలి. అప్పుడు మనం ఏమవుతాం? పరిపూర్ణులం. పరిపూర్ణులం కాకపోతే పరలోకం లేదా? లేదు. అర్థమైందా? కాబట్టి మన నీతి ఎలా ఉండాలి చెప్పండి? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటే. వాళ్ళు నీతిమంతులే అనమాట. ఎందుకు నీతిమంతులు? ధర్మశాస్త్రంలో ఉన్నది చేయాలనుకున్నారు, కాకపోతే తర్వాత కాలంలో చేయలేకపోయారు. అందుకే ఆయన ఏం చెప్పారు? వాళ్ళు చెప్పింది చెయ్యండి, కానీ వాళ్ళు చేసేది మీరు చెయ్యొద్దు. వాళ్ళు చెప్పింది ఎందుకు చేయమన్నారు? ధర్మశాస్త్రంలో ఉన్నదే వాళ్ళు చెప్తారు కాబట్టి అది మనం పాటించాలి. కాబట్టి అలానే ధర్మశాస్త్రాన్ని పాటిస్తానంటే అన్నీ అనుకోవద్దు, ముందే చెప్పా. అందులో ఏం చేయాలో అవి మాత్రమే చేయాలి. ఏమి కొట్టివేయబడ్డాయో వాటిని మనము తీసేయాలి. లేదంటే నేను మళ్ళీ ఇప్పుడు పస్కా పండుగ చేసుకుంటాను, బలులు అర్పిస్తాను, దహన బలి ఇవన్నీ చేస్తాను అంటే కుదరదు. అప్పుడు యేసుక్రీస్తు వారు చేసిన త్యాగానికి అర్థమే ఉండదన్నమాట. కాబట్టి మనము పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ముందు భూమి మీద ఉన్న దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఈ రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే మన నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటే ఎక్కువ కావాలి. ఏ విషయాల్లో? ఏ విషయాల్లో? నరహత్య విషయంలో, వ్యభిచార విషయంలో, ప్రమాణ విషయంలో, కంటికి కన్ను పంటికి పన్ను అన్న విషయంలో, శత్రువులను ప్రేమించుము అన్న విషయంలో, దశమ భాగము విషయంలో. అంటే కొన్ని మీకు చూపించని మాత్రం చెప్తున్నా. ఈ విషయాలన్నీ వాళ్ళు చేసింది చెయ్యాలి, వారికి మించి చెయ్యాలి. వాళ్ళు శత్రువుని ప్రేమించాల్సిన అవసరం లేదు, శత్రువుని ద్వేషించవచ్చు. వాళ్ళని ఎవరైనా కొడితే తిరిగి కొట్టచ్చు. కానీ ఇప్పుడు మనకు అది లేదు. అది చేయవాలి, వాటిని మానక వీటిని చేస్తేనే మనకి పరలోక రాజ్యంలో చోటు. లేదు అంటే లేదు. ఓకేనా?
మరి మీకు కావాలా వద్దో ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళ నీతి కంటే మన నీతి అధికంగా ఉండేలా చూసుకుందాం. అందుకు సహాయం ఆయన అడుగుదాం. అపనమ్మకి కలగకుండా నువ్వే చూసుకొని ఆయన అన్నాడు కదా ఒక వ్యక్తి, యేసుక్రీస్తు వార్త. అలాగే అలాంటి పరిస్థితులు నాకు కూడా కల్పించిన ఆయన, నాకు అపనమ్మకం కలగకుండా, నేను పడిపోకుండా, నేను నిలబడేలాంటి పరిస్థితులు కల్పించమని దేవుని అడుగుదాం. దేవుడిచ్చే ఆ శక్తిని పొందుకుందాం, జాగ్రత్తగా బ్రతుకుదాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.